పేదింటి ఆడబిడ్డను ఓటు వేసి ఆదరించాలని ఓటర్లను ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అభ్యర్థించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పలు గ్రామాలలో సుగుణ పర్యటించారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోటిగూడానికి రావడం జరిగింది. రోటిగూడము అక్కలు అన్నలు అందరూ కూడా మరి ఈ రోజు 100 రోజుల పనిలో భాగంగా ఇక్కడ నేను కలవడం జరిగింది. వాళ్ళ ఇక్కడ సమస్యలు గుండి వాగు, తర్వాత ఇక్కడ పోచం బండొర్రే, చాలా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటివి కూడా కొన్ని అడగడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రేషన్ కార్డు కానీ మాకు పెన్షన్ కానీ లేవు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు తప్ప మరి మాకేమీ కూడా జరగలేదు. మరి ఇప్పుడు మాకు ఏమైనా చేస్తారంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 100 రోజుల పని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేసి మేము తెలియజేయడం జరిగింది. మరి అదే విధంగా 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ రోజు ముందుకొచ్చింది. గడప గడపకి మేము 6 గ్యారంటీలు కూడా ఇస్తూ మరి మహిళలకు ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో మేము జమ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా ప్రజలందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీ ఇస్తాం. తప్పకుండా మేము ఈ ప్రాంతంలో బీజేపీ బీఆర్ఎస్ ను చూసాం. గతంలో ఎన్ని అబద్ధాలు ఆడినాయో పార్టీలు, అమలు చేయనటువంటి పార్టీలు అవి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి అనుకున్నది ఏవైతే ఇస్తానంటదో అవి తప్పకుండా ఇస్తుంది. కాబట్టి అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక ప్రశ్నించే గొంతుకగా నేను తప్పకుండా పార్లమెంట్ కు పంపిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామనేసి ఇక్కడ ప్రజలందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత వాసిని, ఈ మండలంలో పుట్టినటువంటి బిడ్డను కాబట్టి అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తారనేసి నాకు నమ్మకం ఉంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది తప్పకుండా చేసి తీరుతుంది. గురువుకే పంగనామాలు పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు బండి సంజయ్. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని పేర్కొన్నారు. అట్లాంటి వ్యక్తి తనపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అడుగడుగునా అండగా నిలిచానని, ఆనాడు పొన్నం ప్రభాకర్ ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు రోడ్ల మీద తిరగనియరన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. ఈ ఉస్మానాబాద్ని అమ్మలక్కలు ఆలోచించాలి, రాముని భక్తులు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాముని హేళన చేసిర్రు, రాముని ఫోటోలను హేళన చేసిర్రు, రాముని పులిహోరను హేళన చేసిర్రు, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. రాముని గుడిని సమర్థించే వాళ్ళు ఎవరైనా కూడా, రాముని గుడి కావాలనుకున్న వారు ఎవరైనా కూడా ఇలా ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీకు భారతీయ జనతా పార్టీ కావాలన్నా, లేకుంటే రాముని వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా దయచేసి 13వ తారీఖు ఎన్నికలు. ఎప్పుడు ఎన్నికలు? ఎప్పుడైనా ఈ నెల 13, వచ్చే నెల 13 కాదన్న. మీరు పోయి ఓటు వేస్తారాయరా? ఆ రోజు ఎండ కొడుతుంది, ఓటు వేస్తారాయరా? ఆ రోజు వర్షం పడుతుంది, ఓటు వేస్తారాయరా? పక్కా వేస్తారు కదా. పొద్దున్నే పోయి ఓటు వేయాలక. ఓటు వేయకుండా తప్పు చేస్తాడు, ఓటు వేయకుండా తప్పు చేస్తాడు. అవునా కదా? పొద్దున్న పోయి పెళ్లి పోతారు. అప్పుడప్పుడు మంచిగా తయారై పోయి మన సీరియల్ నెంబర్ ఎంత పైకి లేదు చూపట్టి ఎంత బ్యాలెట్ లో ఈవీఎంలో నెంబర్ 1 గెలిచేది మనమే కదా. పక్క డౌట్ ఏం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా, బీఆర్ఎస్ వాళ్ళకే డౌట్ లేదా, మనకెందుకు ఉంటుంది అన్న డౌట్. అవునా కదా? పూర్తి ఏ గుర్తు పడదు, ఏ గుర్తు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే బతుకుతాం మనం? బతుకుతావా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అబ్బో జగన్మోహన్ నరేంద్ర మోడీ లేకుంటే దేశం పాకిస్తాన్ వాడు కొట్టుకపోతాడు, బంగ్లాదేశ్ వాడు కొట్టుకపోతాడు, చైనా వాడు కొట్టుకపోతాడు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశం ఉండదు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశంలో పేదోళ్ళు బతకరు, మనం బతకం. కాబట్టి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? మరి ఎవరు ఓటేస్తున్నాం మనం? ఎవరు
ఎవరు చూసి ఓటేస్తున్నాం? దేశ ప్రధాని చూసి ఓటేస్తున్నామా లేదా? మరి మన ప్రధానమంత్రి అభ్యర్థమో నరేంద్ర మోడీ? మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరే?